సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బబ్బా, చూస్తుంటేనే ముద్దొచ్చేస్తున్నాయి. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో కదా. నాకైతే ఫ్రూట్స్ ఇన్ని వెరైటీస్ కట్ చేసి అలా పెడితేనే కళ్ళతోటే నాకు కడుపు నిండిపోతుంది. చాలా బాగుంది. సో స్టార్ట్ చేద్దామండి. అయితే మరి ముందుగా ఏం చేయాలి? స్టవ్ స్టవ్ లేకుండా మంటలేని వంట చేస్తారేమో అనుకున్నాను నేను, కానీ స్టవ్ వెలిగించమంటున్నారు మీరు. ఓకే, ఫస్ట్ పాలు వేసి సాబుదానా వేసి బాయిల్ చేసుకుందాము. ఓకే సరే, వేయండి అయితే. పెద్ద సాబుదానా ఆల్రెడీ మనము నానబెట్టుకున్నాం. వేయండి. కొంచెం వాటర్ వేస్తాము. పెద్ద సాబుదానా కాబట్టి మనం కాస్త ఎక్కువసేపు నానబెట్టుకోవాలి కదా. చిన్నదైతే మనకి తొందరగా అయిపోతుంది. ఓకే, అయితే మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడు వంటలు, మీ పీకో ఫాల్స్, స్టిచ్చింగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఏం చేస్తూ ఉంటారు? మీ ఇంట్రెస్ట్ ఏంటి? పూజ చేస్తాము, శ్లోకాలు చెప్పుకుంటాం, పాడుకుంటాను. అది నేను మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, పాటలు వింటాను. అంటే పాటలు అంటే ఓన్లీ దేవుడు పాటలేనా, లేదంటే శ్లోకాలు కొత్త కొత్తవి నేర్చుకోవడము? కొత్తవి అన్ని నేర్చుకుంటానండి. అయితే మా గురించి ఏదన్నా ఒక మంచి శ్లోకం కానీ లేదంటే పాట కానీ పాడొచ్చు కదా. మార్నింగ్ లేవగానే ఈ శ్లోకం చదువుతానండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ జీవన జ్యోతి నమోస్తుతే. ఇది చదువుతానండి రోజు పొద్దున్న లేవంగానే. అన్నీ మనకి మంచిగా జరుగుతుంది మార్నింగ్. అవును, ఈ ఒక్క శ్లోకం చెప్తే అన్నీ మనకి అన్ని పాజిటివ్ అవుతాయి. వెరీ గుడ్. అలానే ఇంకొకటి కూడా చాలా మంది చదువుతూ ఉంటారు, చాలా మంచిది. పొద్దున్నే ఎవరో మొహం చూసి వీళ్ళు మొహం చూసి వాళ్ళు అస్సలు బాగాలేదు అన్నది అనిపించుకోకుండా ఉండాలంటే మన చేతుల్ది కరమధ్య సరస్వతి అని చెప్పేసి ఉంటుంది కదా శ్లోకం, అది కూడా చదువుతారు చాలా మంది. కానీ అది చాలా మంచిది. ఓకే అండి, పాలు మనకి పొంగొచ్చింది. సాబుదానా కూడా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో రావాలి కదా. చక్కెర వేద్దామండి. ఈ లోపల చక్కెర వేస్తాం. సరే, మీరు చక్కెర బాగా ఎక్కువ వేస్తారు, కొంచెం చూసేయండి. స్వీట్ ఐటమ్స్ కి చక్కెర ఎక్కువతే మంచిది ఉండదు. మరి ఎక్కువ వద్దండి, మొహం ఒత్తేయకూడదు. ఇంకా ఇంకా తినాలి, ఇంకా తాగాలి అనిపించేటట్టు ఉండాలి. ఇది కస్టర్డ్ పౌడర్ నేను ఇందులో వేసుకొని కలుపుకుంటాను. ఓకే, వాటర్తోని కలపాలి. ఓకే, ఇందులోనే మిల్క్ పౌడర్ కూడా కలుపుదాం. ఓ, ఇవి పాలు మనకి ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది సాబుదానా కూడా అవ్వాలి కదా. అవును, ఉడకాలి. ఆల్రెడీ నానబెట్టిందే కాబట్టి మనకి ఉడికిపోతుంది తొందరగానే. ఇలాంటివన్నీ కూడా మనం సమ్మర్లో పొద్దునే చేసేసుకుని మధ్యాహ్నానికల్లా కూల్ అయిపోతుంది మనకి చక్కగా. ఇది మార్నింగ్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ తినాలి. ఇట్లా ఉండలు లేకుండా ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. మీరు ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీయా లేదంటే మీరు సెపరేట్ గా ఉంటున్నారా? జాయింట్ ఫ్యామిలీ అండి. ఓ, ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి. వేయంగానే మొత్తం చిక్కగా అయిపోతుంది ఇది. సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. కావాలంటే మనం లిక్విడ్గా కావాలి అనుకున్నప్పుడు ఇంకొద్దిగా పాలు లేదంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కదా. కొంచెము మిల్క్ షేక్ కదా, కొంచెం పల్చగానే ఉండాలి. సో అలాంటప్పుడు కాస్త కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ తగ్గించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? చేసేద్దామండి, అయిపోయింది.
పూర్ణిమ గారు చల్లారిపోయి ఉంటుంది కదా ఇంకా? చల్లారిపోయిందండి. అయితే ఇంకా ఫ్రూట్స్ వేసుకోవడమే ఆలస్యం. ఓకే, మరి చేసేద్దాం. అయితే ఇంకా మీకు బౌల్ కావాలా? బౌల్ కావాలి, తీసుకోండి. ఫస్ట్ గ్రేప్స్. ఓకే, గ్రేప్స్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? యాపిల్, బనానా, అనార్ వేసుకున్నాం, దానిమ్మ గింజలు, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, ఇది మనం పైన వేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అది కూడా పైన వేద్దాం. ఓకే ఓకే. గ్లాస్లో అయిపోయింది, రెడీ అయిపోయింది. ఓకే, ఇటు ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఓకే వేసేసాను. ఇప్పుడు గార్నిషింగ్ అన్నారు కదా, ఇవి ఏదంటండి? ఇది రోజ్ డ్రై రోజ్ కదా ఇది? ఓ, ఇది కూడా వేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ అయితే సబ్జా గింజలు కూడా వేసుకుంటే మంచిది. అవునవును, ఇంకా వాటర్ ఉంది. సో దీనిపైన డ్రై ఫ్రూట్స్, అలానే డ్రై రోజ్ పెటల్స్. ఓకే, రెడీ అయిపోయింది. చూసారా, సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, నానబెట్టిన సాబుదానా, పంచదార, కస్టర్డ్ పౌడర్, పాల పొడి, పంచదార, పచ్చ ద్రాక్ష పళ్ళు, యాపిల్, అరటిపండు, దానిమ్మ గింజలు, నల్ల ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, ఎండు గులాబీ రేకులు. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పాలు, నానబెట్టిన సాబుదానా వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్, నీళ్లు, పాల పొడి వేసి కలిపి మరుగుతున్న పాలల్లో పోసి మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చ ద్రాక్ష పళ్ళు, యాపిల్ ముక్కలు, అరటిపళ్ళు ముక్కలు, దానిమ్మ గింజలు, నల్ల ద్రాక్ష వేసి చల్లార్చుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్, ఎండు గులాబీ రేకులు వేసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ.